మల్టీప్లెక్సర్ పేరులోనే ఉంది మల్టిపుల్ అని. అంటే సెవెరల్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తాము. ఫైనల్ గా ఒక సింగిల్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. అది ఎలానో చూద్దాం. ఏ మల్టీప్లెక్సర్ ఈజ్ ఏ కాంబినేషనల్ సర్క్యూట్ దట్ సెలెక్ట్స్ వన్ ఇన్పుట్ ఫ్రమ్ మెనీ ఇన్పుట్స్. ఒక ఇన్పుట్ ని సెలెక్ట్ చేసుకుంటుంది. మనం మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఒక ఇన్పుట్ ని సెలెక్ట్ చేసుకొని అది ఫైనల్ గా ఒక సింగిల్ అవుట్పుట్ ని జనరేట్ చేస్తుంది. 4:1 మల్టీప్లెక్సర్ గురించి చెప్తాను. 4 ఇన్పుట్స్ ఇచ్చాను. 4 ఇన్పుట్స్ లో S1, S0 అనేవి సెలెక్టెడ్ లైన్స్. ఈ సెలెక్టెడ్ లైన్స్ ఎలా వస్తాయి అంటే 2n అనే ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఎన్ని సెలెక్టెడ్ లైన్స్ యూజ్ చేయాలో తెలుస్తుంది. ఇక్కడ 2n ఈజ్ ఈక్వల్ టు 4 అంటే 2 స్క్వేర్ 4 కాబట్టి మనకి 2 సెలెక్టెడ్ లైన్స్ వస్తాయి. అదే 8:1 మల్టీప్లెక్సర్ లో 2n ఈజ్ ఈక్వల్ టు 8 అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 3 సెలెక్టెడ్ లైన్స్ వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే టీవీ ఛానల్స్, మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టీవీ ఛానల్స్ ఉన్నాయి. అన్ని టీవీ ఛానల్స్ లో మనకి ఏ ఛానల్ కావాలి, ఇప్పుడు న్యూస్ లో సపరేట్ గా, మ్యూజిక్ లో సపరేట్ గా చాలా న్యూస్ ఛానల్స్ ఉంటాయి. దానిలో ఏది కావాలో మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జెమినీ మ్యూజిక్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకుని అది క్లిక్ చేస్తే మనకి జెమినీ మ్యూజిక్ అనేది అవుట్పుట్ కిందకి వస్తుంది. సో అలా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఛానల్స్ లో మనం ఒక ఛానల్ ని క్లిక్ చేసుకుంటాం కాబట్టి దీన్ని మనం ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టీప్లెక్సర్ అనుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.